హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి అనేది. యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్ అండ్ 9 months ప్రెగ్నెంట్ ఉమెన్గా నా డే ఎలా ఉంటుందో ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో ఈవెంట్ వచ్చేసి నేను 10 days బ్యాకే యాక్సెప్ట్ చేశాను. ఎందుకు అని అంటే ఎవరికైనా మనీ అవసరం కదా, అందుకని. సో నేను కొంచెం హెల్తీగా ఉన్నాను అనిపించింది ఆ టైంలో, అందుకే ఈవెంట్ అనేది యాక్సెప్ట్ చేశాను. ఇంకా ఈవెంట్ రోజు మాకు ముహూర్తం 11 o'clock ఉండే, బట్ మేము 3 o'clock లేచి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మా హస్బెండ్కి వేరే ఈవెంట్ ఉంది. సో తను మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళాలి కాబట్టి ఈ టైంలో రిస్క్ తీసుకోలేను కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళి నాకు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేకుండే. సో ఈవెంట్కి వెళ్ళేసరికి అక్కడ ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. సో బ్రైడ్ కూడా ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. సో 3 hours అయితే వెయిట్ చేసాము. అక్కడ వెయిట్ చేసి నా కాళ్ళన్నీ తిమ్మిర్లు వచ్చినాయి, అందుకని కొద్దిసేపు వాకింగ్ చేశాను. ఇంకా 3 hours తర్వాత బ్రైడ్ అయితే తన రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మా దగ్గరికి వచ్చారు. సో ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ వేసుకొని గౌరీ పూజకు పంపిద్దామని అనుకున్నాను. హెయిర్ స్టైల్ వేసిన తర్వాత నాకు ఎంత హెవీ బ్యాక్ పెయిన్ అంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. బట్ గౌరీ పూజకి ఇంకా చాలా టైం ఉండే మాకు, ఇంకా టైం వేస్ట్ చేయడం అని చెప్పి నేనైతే మేకోవర్ స్టార్ట్ చేశాను. ఇంకా ఆర్యన్ దగ్గర మా మదర్ ఉన్నారు కాబట్టి తనే స్కూల్కి పంపించారు. ఆర్యన్ స్కూల్లో ఏంటి అని అంటే మదర్ అండ్ ఫాదర్ దగ్గర ఒక స్కానర్ ఉంటుంది వాళ్ళ యాప్లో. ఆ స్కానర్ చూపిస్తే అటెండెన్స్ అనేది పడుతుంది అన్నట్టు. బట్ మేమిద్దరం అవైలబుల్ లేకుండే కాబట్టి మమ్మీకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాల్లో. ఎంత తెలిసిన వాళ్ళైనా చూసుకునేది మన అమ్మ అయినా కూడా మన పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా భయం వేస్తుంది. డేలో హాఫ్ డే నేను ఆర్యన్ దగ్గర అవైలబుల్ లేకున్నా కూడా మినిమం 10 to 20 times అయితే కాల్ చేస్తాను. అలా గుర్తొస్తుంటాడు ఊరికే. సో ఫైనల్గా మేకప్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా వేరే ఆప్షన్ లేకుండే బస్కి వచ్చేసాం ఇంటికి. చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా నా బ్యాక్ పెయిన్ గురించి మీకు తెలిసిందే కదా, పడుకుంటే మాత్రం లేవలేను, అంత హెవీ బ్యాక్ పెయిన్ ఉంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకున్నాను. వీడియో తీయడం కూడా మర్చిపోయాను. అండ్ ఈవినింగ్ లేచేసరికి నాకు అప్పటికి చాలా బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి చాలా లోన్లీగా ఉండే. మా మదర్ కూడా నేను ఈవెంట్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. సో టీ పెట్టేసుకొని తాగాను. బట్ ఈవినింగ్ వరకు ఏమైందో తెలియదు కానీ చాలా ఫీవరిష్గా అనిపించింది. ఈవెంట్కి వెళ్ళే 2 days ముందే నాకు ఫాల్స్ పెయిన్స్ లాగా వచ్చాయి. బట్ ఈవెంట్ నేను ముందే యాక్సెప్ట్ చేశాను కాబట్టి బ్రైడ్కి హ్యాండ్ ఇవ్వలేక నేను ఈవెంట్కి అయితే వెళ్ళాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అయిపోయింది. మదర్గా అండ్ ఒక మేకప్ ఆర్టిస్ట్గా 9 months ప్రెగ్నెంట్ ఉమెన్గా ఇవన్నీ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ టైంలో రిస్క్ అవసరమా అంటే అవసరమే కదా, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఉండాలి అని అంటే రిస్క్ తీసుకోవాల్సిందే.